హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. అయితే ఏంటి, దీన్ని ఇంగ్లీష్లో సో వాట్ అంటే అయితే ఏంటి అని. నెక్స్ట్ వెన్ నువ్వు అక్కడ ఎక్కడ ఉంటావు, దీన్నే వేర్ విల్ యూ స్టే దేర్ అంటే నువ్వు అక్కడ ఎక్కడ ఉంటావు అని. నెక్స్ట్ వెన్ నువ్వు అది ఎలా చేస్తావు, దీన్ని హౌ విల్ యూ డూ దాట్ అంటే నువ్వు అది ఎలా చేస్తావు అని. నెక్స్ట్ వెన్ నేను నీకోసం ఏదైనా చేస్తాను, దీన్ని ఐ విల్ డూ ఎనీథింగ్ ఫర్ యూ అంటే నేను నీకోసం ఏదైనా చేస్తాను అని. నెక్స్ట్ వెన్ నువ్వు ఎందుకు మాకు చెప్పలేదు, దీన్ని వై డిడ్ంట్ యూ టెల్ అస్ అంటే నువ్వు ఎందుకు మాకు చెప్పలేదు అని. నెక్స్ట్ వెన్ నేను ఇది రోజు చేస్తాను, దీన్ని ఐ డూ దిస్ ఎవ్రీడే అంటే నేను ఇది రోజు చేస్తాను అని. నెక్స్ట్ వెన్ నువ్వు నా పని సులువు చేసావు, దీన్ని యు మేడ్ మై వర్క్ ఈజియర్ అంటే నువ్వు నా పనిని సులువు చేశావు అని. నెక్స్ట్ వెన్ నేను నిజం చెబుతున్నాను, దీన్ని ఐ యామ్ టెల్లింగ్ ద ట్రూత్ అంటే నేను నిజం చెబుతున్నాను అని. నెక్స్ట్ వెన్ ఎందుకు అరుస్తున్నావు, దీన్నే వై ఆర్ యూ స్క్రీమింగ్ అంటే ఎందుకు అరుస్తున్నావు అని. నెక్స్ట్ వెన్ నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు, దీన్ని ఇంగ్లీష్లో యు ఆర్ మేకింగ్ ఏ బిగ్ మిస్టేక్ అంటే నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు అని. నెక్స్ట్ వెన్ నేను చెప్పాల్సింది ముందే చెప్పేశాను, దీన్ని ఐ ఆల్రెడీ సెడ్ వాట్ ఐ హ్యాడ్ టు సే అంటే నేను చెప్పాల్సింది ముందే చెప్పేశాను అని. నెక్స్ట్ వెన్ బావిలో నుండి నీళ్లు తీసుకురా, దీన్ని ఫెచ్ వాటర్ ఫ్రమ్ ది వెల్ అంటే బావిలో నుండి నీళ్లు తీసుకురా అని. నెక్స్ట్ వెన్ నాకు అన్నీ నువ్వే, దీన్ని యు ఆర్ ఎవ్రీథింగ్ టు మీ అంటే నాకు అన్నీ నువ్వే అని. నెక్స్ట్ వెన్ నువ్వు ఫ్యాన్ వేసే ఉంచావు, దీన్ని యు లెఫ్ట్ ద ఫ్యాన్ ఆన్ అంటే నువ్వు ఫ్యాన్ వేసే ఉంచావు అని. నెక్స్ట్ వెన్ ముందు నన్ను పూర్తి చేయనివ్వు, దీన్ని లెట్ మీ కంప్లీట్ ఫస్ట్ అంటే ముందు నన్ను పూర్తి చేయనివ్వు అని. నెక్స్ట్ వెన్ దాన్ని అలాగే ఉంచు, దీన్ని జస్ట్ లెట్ ఇట్ బీ అంటే దాన్ని అలాగే ఉంచు అని. నెక్స్ట్ వెన్ ఎవరి సహాయం తీసుకోకు, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ టేక్ ఎనీబడీస్ హెల్ప్ అంటే ఎవరి సహాయం తీసుకోకు అని. నెక్స్ట్ వెన్ నేను నీతో రావడం లేదు, దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ నాట్ కమింగ్ విత్ యూ అంటే నేను నీతో రావడం లేదు అని. నెక్స్ట్ వెన్ నేను కాసేపటి తర్వాత వస్తాను, దీన్ని
I will come after a while. I will come after a while. అంటే నేను కాసేపటి తర్వాత వస్తాను అని. నెక్స్ట్ వెన్ అవసరమైతే నేను వస్తాను. దీన్ని I will come if necessary. I will come if necessary. అంటే అవసరమైతే నేను వస్తాను అని. నెక్స్ట్ వెన్ నేను కారణం తెలుసుకోవచ్చా? దీన్ని మే ఐ నో ద రీజన్. మే ఐ నో ద రీజన్ అంటే నేను కారణం తెలుసుకోవచ్చా అని. నెక్స్ట్ వెన్ వాళ్ళు నాకు అబద్ధం చెప్పారు. దీన్ని దే లైడ్ టు మీ. దే లైడ్ టు మీ అంటే వాళ్ళు నాకు అబద్ధం చెప్పారు అని. నెక్స్ట్ వెన్ మీరు నాతో మాట్లాడుతున్నారా? దీన్ని ఆర్ యూ టాకింగ్ టు మీ. ఆర్ యూ టాకింగ్ టు మీ అంటే మీరు నాతో మాట్లాడుతున్నారా అని. నెక్స్ట్ వెన్ దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి. దీన్ని ప్లీజ్ గో అవే ఫ్రమ్ హియర్. ప్లీజ్ గో అవే ఫ్రమ్ హియర్ అంటే దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని. నెక్స్ట్ వెన్ మీ ఆరోగ్యం జాగ్రత్త. దీన్ని టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అంటే మీ ఆరోగ్యం జాగ్రత్త అని. నెక్స్ట్ వెన్ నేను ఆమెను ఇలా చూడలేను. దీన్ని ఐ కెనాట్ సీ హర్ లైక్ దిస్. ఐ కెనాట్ సీ హర్ లైక్ దిస్ అంటే నేను ఆమెను ఇలా చూడలేను అని. నెక్స్ట్ వెన్ నాకు వివరించేంత సమయం లేదు. దీన్ని ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ అంటే నాకు వివరించేంత సమయం లేదు అని. నెక్స్ట్ వెన్ నీ షూస్ పక్కకి పెట్టు. దీన్ని కీప్ యువర్ షూస్ ఎసైడ్. కీప్ యువర్ షూస్ ఎసైడ్ అంటే నీ షూస్ పక్కకి పెట్టు అని. నెక్స్ట్ వెన్ నేను ఇక్కడ కాసేపు ఉండవచ్చా? దీన్ని కెన్ ఐ స్టే హియర్ ఫర్ సమ్ టైమ్. కెన్ ఐ స్టే హియర్ ఫర్ సమ్ టైమ్ అంటే నేను ఇక్కడ కాసేపు ఉండవచ్చా అని. నెక్స్ట్ వెన్ మీరు ఎప్పుడు వచ్చారు? దీన్ని వెన్ డిడ్ యూ కమ్. వెన్ డిడ్ యూ కమ్ అంటే మీరు ఎప్పుడు వచ్చారు అని. నెక్స్ట్ వెన్ హడావిడిగా రాశాను. దీన్ని ఐ రోట్ ఇట్ ఇన్ ఏ హరీ. ఐ రోట్ ఇట్ ఇన్ ఏ హరీ అంటే హడావిడిగా రాశాను అని. నెక్స్ట్ వెన్ ఈరోజు ఎలా గడిచింది? దీన్ని హౌ వాజ్ యువర్ డే. హౌ వాజ్ యువర్ డే అంటే ఈరోజు ఎలా గడిచింది అని. నెక్స్ట్ వెన్ నన్ను వదిలేయి. ఇలా ఎవరితో నేను అంటూ ఉంటాం కదా, నన్ను వదిలేయి అని. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.